గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండాలని సాయి పేర్కొన్నారు? గురు శిష్యుల సంబంధం ఎలా అంటే, ఒకసారి ఈ షిరిడి సాయినాథుడి వద్ద సాటైన ఒక భక్తుడు వచ్చి, బాబా గారు, నేను గురుచరిత్ర పారాయణం చేశాను, మీరు గురుచరిత్ర పారాయణం చేస్తే నాకు స్వప్నంలో కనపడి దాంట్లో ఉన్న సందేశాలు చెప్పారు, ఒకసారి పారాయణం చేయాలా 2 సార్లు పారాయణం చేయాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు శ్రీ షిరిడి సాయినాథుడి దీక్షతోటి కాకతోటి 2వసారి పారాయణం చేయమని చెప్పగానే అక్కడ హేమాద్రి పక్కన కూర్చుంటాడు హేమాద్రి పంత్. హేమాద్రి పంత్ పక్కన కూర్చొని ఏమనుకుంటాడంటే, నేను 40 సంవత్సరాల నుంచి గురుచరిత్ర పారాయణం చేస్తున్నా, 7 సంవత్సరాల నుంచి బాబాకు సేవ చేస్తున్నా, బాబా సాటేకు స్వప్నంలో కనపడ్డాడు, నాకు కనపడలేదు అని చెప్పి బాధపడతాడు. అప్పుడు బాబా గారికి అన్ని తెలుసు కదా, సర్వజ్ఞుడు కదా. అప్పుడు హేమాద్రి పంతుని శ్యామ దగ్గరికి పంపిస్తే శ్యామ ఒక కథ చెప్తాడు, గురు శిష్యుల కథ. ఆ కథలో బాబా షిరిడి సాయినాథుడు ఏం చెప్తాడు అంటే, నా గురువును నేను సేవించాను. నేను ఎలా సేవించాను అంటే, నేను ఎప్పుడూ నా గురువును చూస్తూ ఉంటాను, గురువుకు కావలసిన అన్ని సేవలు నేను అందిస్తున్నాను, గురువే పరబ్రహ్మ స్వరూపంగా భావించాను, గురువే సర్వస్వం భావించాను. ఆ రకమైన గురువే నా సర్వస్వము అనే భావనతో నేను భావించానే తప్ప నేను ఆ గురువు దగ్గర ఎలాంటి మంత్రం కానీ ఉపదేశం కానీ తీసుకోలేదు. అప్పుడు నా గురువు నాకేం చెప్పారు అంటే, 2 రూపాయలు దక్షిణ అని చెప్పి అడిగారు. ఆ 2 రూపాయలు దక్షిణ అంటే శ్రద్ధ సబూరి, అంటే సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన నమ్మకం. అంటే ఒక శిష్యునికి గురువు పైన సంపూర్ణమైన విశ్వాసము, నమ్మకం ఉంటే తప్ప ఆ యొక్క శిష్యుడు గురువు యొక్క అనుగ్రహం పొందలేడు. అందుకని షిరిడి సాయినాథుడు ఇక్కడ చెప్పింది ఏంటి అంటే, ప్రతి శిష్యుడికి కూడా సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, శ్రద్ధ సబూరి కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక రెండవ విషయం ఏంటంటే, గురువు శిష్యుని ఎలా కాపాడుతాడు అంటే, తల్లి తాబేలు పిల్ల తాబేలు కథ షిరిడి సాయినాథుడు చెప్పడం జరిగింది. ఒక తల్లి తాబేలు తన పిల్లలను కంటుంది. పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలకు ఆహారం పెట్టదు, పాలు ఇవ్వదు, చూస్తూ ఉంటుంది. కేవలం చూపు, ఆ చూపే ఆహారం, చూపే పాలు. ఆ చూపుతోనే పిల్ల తాబేలు పెరిగి పెద్ద అవుతుంది. అంటే తల్లి తాబేలు చూపుతోనే పిల్ల తాబేలు ఏ విధంగా అయితే పెరిగి పెద్ద అవుతుందో, ఆ గురువు అంటే ఆ షిరిడి సాయినాథుడు తన భక్తులను, తన శిష్యులను కేవలం చూపుతోనే చూస్తూ ఉంటాడు. తన భక్తులను పడనీయకుండా, చెడనీయకుండా, సర్వకాల సర్వాస్తులు ఎందుకు కాపాడుతూ చూపుతోనే ఆ షిరిడి సాయినాథుడు తన భక్తులను కాపాడుతూ ఉంటాడు. కాబట్టి గురు శిష్యుల సంబంధము ఒక తల్లి తాబేలు పిల్ల తాబేలు సంబంధం. అంటే ఒక గురువు ఏ విధంగా అయితే తన శిష్యుణ్ణి మంచి చెడులు చూస్తూ ఉంటాడో, అలాగే షిరిడి సాయినాథుడు తన భక్తులను తన చూపుతోటే కాపాడడం జరుగుతుంది.